యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నుంచి మనవాళ్ళు సనాతన ధర్మం ఏంటంటే సర్వజీవులను ప్రేమించడం నేర్పించింది సనాతన ధర్మం. చెట్టుని, రాయిని, భూమిని మనకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఆరాధించమని చెప్పింది సనాతన ధర్మం. మనోళ్ళు ఏం చెప్పారు, ఏదన్నా జరిగితే అది పోనిండిరా. ఈ పోనిండి ఏమైందంటే ముంతరానికి ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేవాళ్ళని కథలుగా చెప్పుకునే రోజు వస్తుంది. ఎంతవరకు శాంతం మేడం? ఇప్పుడు వచ్చి నువ్వు హిందువా అని కాల్చి చంపారంటే వాళ్ళని ఊరుకోవచ్చా? అందుకనే దాని మీద కూడా పాపం భగవంతుడు కరుణించి యుద్ధం ఆగిపోయింది. మేము ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించే పాటను వదిలేం. మొన్న ఏంటది ఆల్రెడీ పాట వదిలేం మేడం. అబ్బాయి రాశాడు. ఒకసారి పాడరా. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటి పైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం. దమ్మున్నా దమ్మున్నా హిందువులు. ఇట్లా పల్లవి చెప్పాం మేడం. ఇక కొంతమంది మనవాళ్ళలో హిందువులు ఎర్రోళ్ళు అంటారు. రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, వీళ్ళకి పని పాట లేదని విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి దాని విలువని. రాళ్లకు మొక్కేటి హిందువులమురా, ఆ రాళ్లతోనే కట్టినది నీ గృహమురా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, ఈడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులమురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. మేమెవ్వరి జోలికి వెళ్ళము, మా జోలికొచ్చారో అస్సలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ, శంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం. దమ్మున్నా హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఈ రాసం వదిలేం కూడా పాట. ఇంత ఆలోచన ఎలా వచ్చింది మణికంఠ అసలు? ఏమో మేడం, ఫస్ట్ నుంచి నాకు ఆ థాట్ ఉండేది మేడం. ఎందుకంటే ఈ మాటలో ఎక్కువగా రాళ్ళకు మొక్కుతారు హిందువులు, చెట్లు మొక్కుతారు, దానికి ఏదో ఒక అర్థం చెప్పాలి. ఎందుకంటే హిందువులు వాళ్ళ నిత్య మనుగడలో మనిషికి ఉపయోగపడే ప్రతిదాన్ని దేవుడిగానే పూజిస్తారు మేడం, ఏదైనా. అలాగ ఒక అర్థం చెప్పాలనిపించి రెండో చరణంలో కూడా భూమికి మొక్కేటి హిందువులవురా, ఈ భూదేవే మోస్తున్నది నీ భారమురా, కాలు కదపనంటవా అడుగు వేయనంటవా, నీళ్లకు మొక్కేటి హిందువులవురా, ఆ నీళ్లు లేని నీ దేహం పీనుగేనురా, ముట్టనంటవా నీళ్లు త్రాగనంటవా. అలా వచ్చింది మేడం. తర్వాత గుర్తు పెట్టుకో బేట, జారవద్దు ఏ మాట, మొదలైతే మా వేట పూర్తయితది నీ వాట. గండ్రగొడ్డలి పట్టిన పరశురామ అంశాలం, అసుర తలలు తెంచేటి భద్రకాళి భక్తులం. దమ్మున్నా హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. పాట కూడా మంచి చాలా బాగా రాశారు. మీ వాయిస్ కూడా బేస్ వాయిస్ తో ఒక ఊపు వచ్చేలాగా కాదు, అసలు గగురు పాట. అసలు అప్పుడు కదా మనం కదిలి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఫీల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ, బాగా రాసినందుకు. నాన్నగారికి అయితే ఒక సింగర్ గా ఆఫర్ వచ్చింది, మరి మీకు లిరిసిస్ట్ గా వచ్చిందా లేదా? ఇంకా లేదు మేడం, ఇంకా రాలేదా? నేను కూడా ఆయన చేత, నాన్నగారి చేత పాటలు పాడించుకోవాలి, ఆయనకంటూ సొంత పాటలు ఉండాలి అన్న ఉద్దేశం నుంచి నేను రాయటం మొదలు పెట్టాను మేడం. నేను కూడా 2 years నుంచే రాయటం మొదలు పెట్టాను. సో ఇప్పుడు మీరు అన్ని మీ అబ్బాయి రాసిన పాటలే పాడుతున్నారు? అయ్యే పాడుతున్నాం మేడం. అసలు మామూలుగా ఉండమ్మా, అక్షరాలు
ఒక కత్తులాగా ఉంటాయి మా వాడు రాస్తే, అసలు అన్ని వర్గాలకు నచ్చే విధంగా ఉంటాయి పదాలు మాత్రం. మీరు కూడా రాసారా? ఆహా, నాన్నగారి కోసం ఒక పాట రాశాను మేడం. ఏంటది? అది నాన్నగారు అది ఏమైందంటే మేడం, నేను 0 నుంచి మొదలైంది మేడం. ఎందుకంటే మా అమ్మ నాన్న చదువు లేదు, వాళ్ళు ఏం సంపాదించలేదు. నాకైతే ఆ స్థితిలో ఉండి నన్ను అప్పుడు వాళ్ళు చదివిచ్చారు. తర్వాత ఏమైందంటే ఇక చిన్నగా వాళ్ళు నాకు లేదు, నేను వీళ్ళకేమీ లేదు. చిన్నగా ఆటోలు నడుపుకుంటా జీవనం ఎట్టాగు సాగిస్తున్నాం అనుకున్నంతలో. అయితే అయ్యప్ప స్వామిని నమ్ముకున్న తర్వాత కొద్ది కొద్దిగా జీవనం కొంచెం మెరుగైంది. మెరుగైన తర్వాత మావాడు ఏం చేశాడంటే, నానా నువ్వు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటావు, శబరికొండకి వెళతావు, నీ జీవితం ఎప్పుడు నీ కళ్ళ ముందు కదలాలి ఈ పాట పాడినప్పుడు. అందుకోసమే ఓ పాట రాశాడు. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపె నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమిరా, దిక్కుమొక్కు లేనోళ్లకు నీవే దిక్కురా, అండదండలేనోళ్లకు నీవే అండరా. స్వామి అంటే మీరు ఇప్పుడు పెట్టుకున్నారా? భక్తుడై నాకు నా పేరు ఏడుకొండలు మేడం. అయితే ఈ మాల వేసుకున్న తర్వాత అందరూ ఆ స్వామి స్వామి స్వామిని చేర్చాడు. ఇక అక్కడి నుంచి కొండల స్వామి, ఇక విడిగా కూడా కొండల స్వామి అని అయింది. ఇక ఈ పాట వచ్చిన కాడి నుంచి రఘుకుల తిలకారారా కొండల స్వామి ఒక రికగ్నిషన్ వచ్చేసింది నా పేరు ముందు. అవును, పేరు ముందు వచ్చింది. మాకు విడిగా కూడా ఇంట్లో కూడా ఒకరినొకరు స్వామి స్వామి ఇప్పటికీ మా ఇంట్లో పేర్లు పెట్టి మా భార్యని పిలవాలన్నా స్వామి అని పిలుస్తా, నన్ను స్వామి అని పిలిచింది ఇదే పదం మా ఇంట్లో ఎక్కువ. అదే మేడం, బయటికి వెళ్ళినా కూడా వేరే వాళ్ళని పలకరించినా కూడా అమ్మ గాని ఆమె స్వామి అనే పలకరిస్తాం, అమ్మ కూడా స్వామి అనే పలకరిస్తారు. ఎవరిని పలకరిస్తే అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా భగవంతుడిని చూలగడిగినాడు, మన జన్మ సార్థకం అయింది అనేది నాకు అయ్యప్ప స్వామి నేర్పింది నిజం మేడం. ఎందుకంటే అందులో ఎక్కడ లేనటువంటి రహస్యాలు ఉన్నాయి అయ్యప్ప స్వామి దీక్షలో. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది ముందు, భగవంతుడి సంగతి తర్వాత. తల్లిదండ్రుని ఎట్లా గౌరవించాలో తెలిసిద్ది, మరి భార్యని ఎట్లా చూడాలి, ఇవన్నీ కూడా అందులో నిగూఢంగా ఉంటాయి ఆ దీక్ష సరిగా చేయగలిగితే. ఇప్పుడు స్వామి దీక్ష తీసుకున్నప్పుడు, మాల వేసుకున్నప్పుడు శబరిమలకు వెళ్ళొచ్చారు. ఈ పాట రఘుకుల తిలక పాట రాసిందేమో రామ జన్మభూమి, అక్కడ రాముడు వస్తున్నాడు. వెళ్ళొచ్చారా అయోధ్యకి? వెళ్ళలేదు మేడం, ఇంకా భాగ్యం కలగలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా డిస్కషన్ అదే. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇదే అనుకుంటా వచ్చారు, నా జన్మకి వెళ్తానా లేదని. వెళ్తారు ఖచ్చితంగా వెళ్ళి చూసొస్తారు. మిమ్మల్ని ఎంచుకొని మీతో ఈ పాట పాడించుకున్నాడే రాముడు, తప్పకుండా పిలిపించుకొని చూపిస్తాడు. నువ్వు పాడింది నా కోసమే అనే పాట, అక్కడ కూడా మీరు ఆ పాట పాడాలి. మీరు రఘుకుల తిలకారా పాడతా మేడం. భద్రాచలంలో పాడాను. భద్రాచలంలో అనుకోకుండా జరిగింది మేడం, నాకు అసలు తెలీదు, చూద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే పెద్దలు వాళ్ళు, ఆ గుడికి సంబంధించిన వాళ్ళు కూడా గుర్తుపెట్టి మన ఛానల్కి సబ్స్క్రైబర్లు, అభిమానులు, నాకు తెలీదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను, నాతో పాటు డబ్సీన్ గారు, కుమారస్వామి వీళ్ళందరూ ఉన్నారు. ఆడకెళ్ళంలోనే వెంటనే వచ్చి గుర్తుపట్టి గర్భగుడిలోకి తీసుకెళ్ళారు దర్శనం వాకి. ఆ గర్భగుడి ఎట్టుంది యువతల, అక్కడ కూడా పాట పాడి ఆ దర్శనం చేయించి బయటికి తీసుకొచ్చారు వాళ్ళు. మీరు ఇంత మార్ధవంగా, ఇంత తన్మయత్వంతో, అంత మాధుర్యంతో మీరు పాడుతున్నారు. ఆ రామున్నే మీరు అంత బాలరాముడిగా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలి అనే ఫీల్ ప్రతి ఒక్కరికి కలిగింది. నేనే సోషల్ మీడియాలో ఎంత మంది దగ్గర నుంచి నేను చూశానంటే ఎంత బాగా పాడారు. అసలు ఇంతకాలం ఈ పాట మేము ఎందుకు వినలేకపోయాము, రిపీట్ మోడ్లో మేము వింటున్నాము, ఇన్ని రకాలుగా కామెంట్లు అయితే వచ్చాయి. మీ ఇద్దరికి
ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే అయోధ్య బాలరాముడి దర్శనం కూడా అవుతుంది. ఆ రామయ్యే మిమ్మల్ని పిలిపించుకొని తన్ని చూపించుకుంటాడు. అక్కడ కూడా పాడండి మీరు ఇదే పాట, తెలుగులోనే పాడండి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా మనం మిగతా ఏ పాటలు విన్నాకని ఒక భక్తి పారవశ్యం అయితే ఉంటుంది. ఈ పాటలో ఏంటంటే ఇప్పటికిప్పుడు లేచి ఆ బాలరామయ్యని ఎత్తుకోవాలి, మా కళ్ళ ముందు కదలాడుతున్నాడు, అలా తిరుగుతున్నాడు, మేము కూడా ఆయనకు తినిపించాలి తాగించాలి అనేటువంటి ఒక ఫీల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.